హలో ఎవ్రీవన్, ఈరోజు నేను టొమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. దానికి నేను కేజీ నాటు టొమాటోలు తీసుకున్నాను అండ్ 50 గ్రామ్స్ చింతపండు, వెల్లుల్లి, టీ స్పూన్ ఆవపిండి, అర టీ స్పూన్ మెంతిపిండి, కప్పు కారం అండ్ ఉప్పు. నాటు టొమాటోలు తీసుకుంటే 50 గ్రామ్స్ చింతపండు సరిపోతుంది. అదే మీరు ఒకవేళ హైబ్రిడ్ తీసుకుంటే పులుపు తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఒక 100 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో టొమాటోలు అన్నీ కట్ చేసుకుని వేసుకుని మగ్గించుకోవాలి. హాఫ్ మగ్గాక మనం చింతపండు వేసుకుని టమాటాలతో పాటు మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా మగ్గాక మనం కారం, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఉప్పు కారం అనేది బాగా కలిసిద్ది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. సో ఇలా చేసుకున్న తర్వాత కూల్ చేసుకుని ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. హాట్ మీద చేయొద్దు పేస్ట్ మిక్సీలో. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని దాంట్లో హీట్ అయ్యాక ఆయిల్, మెంతులు, ఆవాలు, అలాగే జీలకర్ర, కొంచెం వేరుశనగపప్పు, మినపగుళ్ళు అండ్ ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని అండ్ కొంచెం ఇంగు కూడా టేస్ట్ బాగుండటం కోసం. సో కొంచెం పసుపు వేసి తాలింపు అయిపోయిన తర్వాత పచ్చళ్ళలో వేసేసుకోవడమే. సో పచ్చళ్ళు వేసుకున్న తర్వాత బాగా కలపండి. మనం బాగా కలపడం వల్ల ఏంటంటే ఆయిల్ ఆ పచ్చళ్ళలోకి బాగా ఇంకిపోతుంది. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆయిల్ కనిపిస్తుంది. మీరు అట్ లాస్ట్కి చూడండి, అసలు ఆయిల్ అనేది మనకు కనిపించదు. సో అలా బాగా కలపాలన్నమాట, ఆయిల్ దాంట్లో కలిసిపోయేంత వరకు. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని వీటిని గాజు దాంట్లో స్టోర్ చేసుకోండి. మేమైతే ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాము. సో ఇలా మీరు కూడా చేసుకొని ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి.